ప్రోటీన్ అనగానే ఎగ్స్ మాత్రమే గుర్తొస్తున్నాయా? దానికి మించినవి లేవని అనుకుంటున్నారా? కానీ కొన్ని ఫుడ్స్లో అంతకు మించి ప్రోటీన్ ఉంటుంది. ఒక్కో ఎగ్లో ఉండేది సుమారు 6 గ్రాముల ప్రోటీన్. శరీరానికి అవసరమైనంత ప్రోటీన్ మొత్తాన్ని గుడ్ల ద్వారా తీసుకోవడం కష్టం. అందుకే ఇతర ఆహారాలపై కూడా ఆధారపడాల్సి ఉంటుంది. కొన్ని ఆహారాల్లో గుడ్డు కంటే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. వాటిని కూడా డైట్లో పార్ట్ చేసుకోవాలి. ప్రోటీన్తో పాటు వాటిలోని పోషకాలు కూడా ఓవరాల్గా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మరి గుడ్డు కంటే ఎక్కువగా ప్రోటీన్ లభించే హెల్తీ ఫుడ్స్ ఏంటో చూసేద్దాం. అరకప్పు పనీర్లో దాదాపు 12 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది 2 కోడిగుడ్లతో సమానం. పనీర్లో కాల్షియం సహా మరిన్ని పోషకాలు అధికం. ఎముకలు, కండరాల దృఢత్వాన్ని ఇది మెరుగుపరచగలదు. పనీర్ను కూరల్లో వేసుకోవచ్చు, పాన్ ఫ్రై చేసుకొని తినొచ్చు. నూనెలో డీప్ ఫ్రై చేయకపోతేనే మేలు. శనగల్లో ప్రోటీన్ పుష్కలం. అరకప్పు ఉడికించిన శనగల్లో దాదాపు 7.5 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఒక గుడ్డులో ఉండేదానికంటే ఇది ఎక్కువ. ఉడికించిన శనగలను నేరుగా తినొచ్చు, లేదా సలాడ్స్లో వేసుకోవచ్చు, సూప్స్లోనూ కలుపుకోవచ్చు. శనగలను మెత్తగా పేస్ట్లా చేసుకొని చపాతీలు, బ్రెడ్లో డిప్ చేసుకొని కూడా తినొచ్చు. స్నాక్గాను ఉడికించిన శనగలు బెస్ట్ ఆప్షన్. పెరుగులోని నీటి శాతాన్ని తొలగించి మరింత చిక్కగా తయారు చేసేదే గ్రీక్ యోగర్ట్. ఓ కప్పు గ్రీక్ యోగర్ట్లో సుమారు 17 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది దాదాపు 3 కోడిగుడ్లతో సమానం. దీన్ని నేరుగా తినొచ్చు, పండ్లు, నట్స్ కలుపుకొని మరింత టేస్ట్ ఉంటుంది. గ్రీక్ యోగర్ట్ శరీరానికి మంచి ఎనర్జీ ఇస్తుంది. ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. జీర్ణక్రియకు ఎంతో ఉపకరిస్తుంది. బరువు తగ్గాలి అనుకునేవారు రెగ్యులర్గా ఇది తీసుకుంటే మేలు. ఇక గుమ్మడి గింజల్లోనూ ప్రోటీన్ ఎక్కువే. సుమారు 30 గ్రాముల గుమ్మడి గింజల్లో సుమారు 8.5 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఈ గింజల్లో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్స్, మెగ్నీషియం, జింక్, ఐరన్, సెలీనియం, కాపర్, పొటాషియం సహా మరిన్ని కీలకమైన పోషకాలు ఉంటాయి. గుమ్మడి గింజలను నేరుగా తీసుకోవచ్చు, కాస్త వేపుకొని తినొచ్చు. సలాడ్లు, స్మూతీలు, ఓట్ మీల్లోనూ కలుపుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ల ఆల్మండ్ బటర్లో 7 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. దీన్ని నేరుగా తినొచ్చు, లేకపోతే హోల్ వీట్ బ్రెడ్పై రాసుకొని తీసుకోవచ్చు. ఇది తింటే మంచి ఎనర్జీ లభిస్తుంది. వర్కౌట్స్ ఎక్కువగా చేసేవారికి ఇది మంచి ఆప్షన్. ఆల్మండ్ బటర్లో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు, హెల్దీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. అరకప్పు ఉడికించిన పప్పుల్లో సుమారు 8 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. కంది, పెసర, మినప, శనగ సహా ఇతర పప్పుల్లో ప్రోటీన్తో పాటు ఫైబర్ కూడా మెండుగా ఉంటుంది. ఓ పలుచని స్విస్ చీజ్ స్లైస్లో 8 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ B12, కాల్షియం సహా మరిన్ని పోషకాలు ఉంటాయి. అయితే స్విస్ చీజ్ను మితంగా తీసుకోవాలి. రోజులో 1 నుంచి 2 పలుచని స్లైస్లు తినొచ్చు. అరకప్పు బ్లాక్ బీన్స్లో సుమారు 8 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. ఫైబర్, పొటాషియం, ఫైటో న్యూట్రియంట్స్, ఫోలేట్, విటమిన్ B6 ఇందులో పుష్కలం. ఇవి తింటే కడుపు నిండిన ఫీలింగ్ ఎక్కువసేపు ఉంటుంది. బరువు తగ్గడానికి బ్లాక్ బీన్స్ హెల్ప్ చేస్తాయి. పీనట్ బటర్లోనూ ప్రోటీన్ ఎక్కువే. 2 టేబుల్ స్పూన్లలో 7 నుంచి 8 గ్రాముల ప్రోటీన్ దక్కుతుంది. నియాసిన్, విటమిన్ ఇ, మెగ్నీషియం, ఫైబర్, హెల్దీ ఫ్యాట్స్, మ్యాంగనీస్ దీంట్లో ఎక్కువే. పీనట్ బటర్ను స్మూతీలో కలుపుకొని బ్లెండ్ చేసుకోవచ్చు, లేదా నేరుగా తినొచ్చు. బ్రెడ్ పైన రాసుకోవచ్చు. యాపిల్ ముక్కల్లో నంచుకొని కూడా తినొచ్చు. 1 కప్పు వండిన క్వినోవాలో 8 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. 9 రకాల అమినో యాసిడ్స్ కూడా ఇందులో ఉంటాయి. అందుకే దీన్ని కంప్లీట్ ప్రోటీన్ అంటారు. ఫైబర్, జింక్, ఫోలేట్, యాంటీ ఆక్సిడెంట్లు లాంటి పోషకాలు ఇందులో ఎక్కువే. క్వినోవాతో అన్నం, కిచిడి లాంటి వంటకాలు చేసుకోవచ్చు. ఇలాంటి యూస్ఫుల్ హెల్త్ ఇన్ఫర్మేషన్ టిప్స్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. స్టే హెల్దీ, స్టే ఫిట్.